చంచలమైన జీవితం ఉండటానికి కారణం ఏంటి? నిలకడైన జీవితంతో 2026 సంవత్సరం మీరు నేను దేవుని కొరకు బ్రతకాలంటే ఎలా బ్రతకాలి? ఓ చక్కటి వర్తమానం ఇర్మియా గ్రంథం చూడండి. అందరూ బైబిల్ తెరవండి. 31వ అధ్యాయం 21వ వచనం. 31వ అధ్యాయం 21వ వచనం నాతో కలిసి. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు. అంటే ఇశ్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉంది? ఇటు అటు తిరుగులాడేటట్లుగా ఉంది. వాక్యం వింటున్న బిడ్డలారా, వాస్తవంగా మానవ జీవితంలో ఇటు అటు తిరుగులాడే స్వభావం ఎవరిదో తెలుసా? ఒకరోజు సైతాన్ గాడు దేవుని దగ్గర నిలవబడ్డాడు. దేవుడు అడిగాడు, సైతానా సైతానా, ఎక్కడి నుంచి వచ్చావు? భూమి మీద నుంచి ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా? సార్, నాకంటూ పర్మనెంట్ అడ్రస్ ఉంటుందా? నాకంటూ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుందా? నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు ఇప్పుడే నీ దగ్గరకు వచ్చాను అన్నాడు. అంటే ఇటు అటు ఊగిసలాడే స్వభావం ఎవరిది? సాతాను ఒక మనిషిని తాకితే వాడు దేనిలో నిలకడగా ఉండలేడు. ఇటు అటు ఊగిసలాడే చంచలమైన బుద్ధి, చంచలమైన మనసు కలిగిన వాడిగా వాడు బ్రతుకుతూ ఉంటాడు. ఎలా? ఒక వారం బతికితే దేవుని కొరకు బతకాల, చచ్చిపోయినా దేవుని కొరకే చచ్చిపోవాల. ఈ సంవత్సరం లోపు బైబిల్ కంపల్సరీగా కనీసం 2 సార్లు అయినా పూర్తి చేయాల. బూతు మాట మాట్లాడకూడదు, మందు ముట్టుకోకూడదు, సెల్ ఫోన్ ఉందా, ఫోన్ వచ్చినప్పుడు వాడటం తప్ప తతిమాసారి అనండి. చూయించే కదా, అస్సలు పొరపాటున దీన్ని వాడినాం. బ్రతికితే నికార్సైన క్రైస్తవుడిగా బ్రతకాల, వద్దు ఇలా బ్రతకాల అని అనుకుంటాడు. ఓ వారం గడిచిన తర్వాత ఇంత భక్తి అవసరం అంటావా? రోజు 4-5 అధ్యాయాలు అవసరం అంటావా? క్యాలెండర్ మీద వాక్యం చదువుకుంటే సరిపోలా? పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు, దేవా డ్యూటీకి వెళ్తున్నా, యేసునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెనా? రేపు పుణ్యాత్ములారా, ఆమె. సాయంత్రం వచ్చిన తర్వాత భోజనం చేసి పండుకుంటాం చూసారా? యేసునామంలో అడుగుచున్నాం తండ్రి అని ప్రార్థన చేసుకుంటే సరిపోలా? ఒక వారం. ఇంకొక వారం ఏంటో తెలుసు? అసలు నాకు తెలియక అడుగుతా, దేవుని నమ్ముకున్న వాళ్ళు భూమి మీద సంతోషంగా లేరా? వాడికి మొన్నే ప్రమోషన్ వచ్చిందంట, వాడికి 2 ఇళ్ళు. వాడు మొన్న కారు కొన్నారంట, వాడు అసలు దేవుని దగ్గరికి రాడు. దేవుని దగ్గరికి రాను కూడా ఆడంత హ్యాపీగా ఉంటే నేను ఎందుకు వెళ్ళాలి దేవుని దగ్గరికి? భక్తి అవసరమే కానీ మరి అంత భక్తి అవసరంలా, సాలే ఇది అని ఒకరోజు ఒక రకంగా, ఇంకో రోజు ఇంకో రకంగా, మరో రోజు ఇంకో రకంగా. కొంతమంది చంచలత్వపు మనస్సుతో ఎందుకుంటారంటే సాతాను ప్రభావం వారి మీద పనిచేస్తుంది అని గ్రహించండి. ఒకవేళ బిడ్డ నీ జీవితంలో అలాంటి చంచలమైన ఆధ్యాత్మిక జీవితం నీ జీవితంలో నువ్వు కొనసాగితే ఈ మాట గ్రహించు, ఈ మాట లోతు విని నువ్వు భయపడు. సాతాను నిన్ను ఆవరించి నేను పాడు చేయాలని సాతాను నిన్ను ఆవరించి ప్రయత్నం చేసాడు. కాబట్టే నీ మనస్సులు నిలకడలాక ఈరోజు తూ అన్నదే, ఈరోజు వద్దు అన్నదే రేపు ముద్దు అంటున్నావు. ఈరోజు ముద్దు అయిందే రేపు వద్దు అంటున్నావు. కారణం ఏంటంటే చంచలమైనటువంటి మనస్సు. ఎందుకు చంచలమైన మనస్సు ఒక వ్యక్తికి ఉంటుంది అంటే, శత్రువు యొక్క ప్రభావం ఎవరి మీద పనిచేస్తుందో వాడు భక్తిలో నిలకడ లేకుండా ఇటు అటు ఊగిసలాడుతూ ఉంటాడు. ఓ మాట, జేబులో పెన్ను ఉంది,
ఈ పెన్ను రాసేటప్పుడు ఈ రీఫిల్ పైకి కిందకు ఊగులాడుతూ ఉంది. ఈ రీఫిల్ నేను వాడగలుగుతానా? మీరు బండి మీద ప్రయాణమే వెళ్తున్నారు. ఆ ఫ్రంట్ వీల్లో బ్యాక్ వీల్లో 2 వీళ్ళు ఇటు ఇటు డ్యాన్స్ చేస్తూ ఉన్నాయి. ఆ వీల్ చూసి భలే డ్యాన్స్ చేస్తుంది టైరు, ఇంకా ఏయమ్మా అని అంటారా? దీని మీద ప్రయాణమే వెళ్తే యాక్సిడెంట్ అయ్యేదని భయపడి ఆ వాహనం పక్కన పెడతారా? నేనంటా, ఇటు అటు ఊగిసలాడే వస్తువు నువ్వు వాడవు కదా. 2025లో దేవుడు నిన్ను వాడుకోకపోవటానికి కూడా కారణం ఇటు అటు ఊగిసలాడే నీ చంచలత్వపు స్వభావమే, నీ చంచలత్వపు మనస్సే. ఒకవైపు దేవుడని, ఇంకొక వైపు లోకమని, ఒకవైపు ప్రార్థనని, ఇంకొక వైపు అపవిత్రతని, ఈ చంచలత్వంతో కూడుకున్నటువంటి మనస్తత్వమే దేవుని మహిమను అనుభవించలేకపోవటానికి కారణమైంది. చంచలత్వపు మనస్సును దేవుడు ఎంత అసహించుకుంటాడో మీకు అర్థం అవటానికి బైబిల్లో ఒక మాట చెప్తా. నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించాను అంటాడు. ఆ మాట చెప్పండి ఒకసారి, చివరి మాట అనండి. సరే, మొత్తం చెప్పమంటారా? నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించాను అంటాడు. దగ్గాం, నోటికి కళ్ళి వచ్చింది, కళ్ళిని కింద ఊసిన కళ్ళిని ఎవరైనా మరలా నోట్లోకి తెచ్చుకుంటారా? చూడండి, మూతి ఏదో రకంగా పెట్టారు, ఊసిన దాన్ని ఎంత అసహించుకుంటామో ద్విమనస్సును దేవుడు అంత అసహించుకుంటాడు. 2 మనసులు కలిగిన వ్యక్తిని అట్లా అసహించుకుంటాడు. వ్యక్తిని అసహించుకుంటాడు అనే కంటే కూడా ఆ మనస్సును దేవుడు అసహించుకుంటాడు. 2025లో ఒకవేళ ఇటు అటు ఊగిసలాడే మనస్తత్వంతో ఒకవేళ నువ్వు బ్రతికితే, ఈ 2026లో నువ్వు ఎలా బ్రతకాలో ఈరోజు ప్రభు ఒక దివ్యమైన వర్తమానం ద్వారా మనతో మాట్లాడ ఉద్దేశించాడు, ఆశపడ్డాడు ఆయన. ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలు కుమారి, ఎందాక ఇటు అటు తిరుగుతావు, ఇటు అటు ఎందుకు ఊగిసలాడతావు? ఒకవైపు లోకమని, ఇంకోవైపు దేవుడని, ఒకవైపు ప్రార్థనని, మరొక వైపు అపవిత్రపు లోకమని, ఎంతకాలం 2 తలంపుల మధ్య, రెండిటి మధ్య నువ్వు ఊగిసలాడుతావు? మరలా తిరిగి నా దగ్గరికే రా అని పిలిచేటప్పుడు దేవుడు వాళ్ళని పిలిచిన పిలుపు చూడండి, ఇశ్రాయేలు కుమారి అంటాడు. అనండి ఆ మాట, ఇంకోసారి చెప్పండి. అంటే ఇటు అటు ఊగిసలాడేటువంటి వాళ్ళ దగ్గరికి దేవుడు కర్ర తీసుకొని పోలీసు వాళ్ళలాగా, రై నువ్వు అటు ఇటు ఊగిసలాడేవు కదా, ఆగు నీ పని చెప్తా. పోలీస్ ఆయనలాగా రాలా, న్యాయమూర్తిలాగా నువ్వు అటు ఇటు తిరిగావు కాబట్టి నీకు తీర్పు తీరుస్తా అని తీర్పు తీర్చే న్యాయాధిపతిగా కూడా రాలా. ఇటు అటు ఊగిసలాడే ఆ వ్యక్తుల దగ్గరికి ఒక తండ్రిలాగా వచ్చి అంటాడు, కుమారి అని ఎవరంటారు? నా కూతురా అని ఎవరంటారు? నా కుమారుడా అని ఎవరంటారు? ఇశ్రాయేలు కుమారి అంటాడు. నా ప్రభు బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు అటు ఇటు ఊగిసలాడినా చీ అనడో, చానడో. నిన్ను బ్రతికించుకోవటానికి నీ దేవుడు ఎలా వస్తాడో తెలుసా? ఒక తండ్రిలాగా నీ దగ్గరకు వస్తాడు. అన్నా, ఇందాక మీరేమో అసహించుకుంటారన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు తండ్రిలాగా వస్తాడు అని అంటున్నారు ఏంటి అని అంటారా? ఆ గుణాన్ని అసహించుకుంటాడు కానీ నిన్ను అసహించుకోడు. ఆ గుణాన్ని అసహించుకుంటాడు కానీ నిన్ను అసహించుకోడు. అంటాడు, ఇశ్రాయేలు కుమారి అంటాడు. నిజమే, ఒక అబ్బాయి తప్పు చేశాడు, దొంగతనం మీద పట్టుబడ్డాడు. ఊరుళ్ళంతా వచ్చి, చీ దుర్మార్గుడు, ఇడు బతకూడదు, ఈయన చంపేసేయాలా అని రాళ్ళు తీసుకొని కొట్టి చంపడానికి సిద్ధపడతారు. ఊరోళ్ళంతా తూ తూ అని పోస్తారు. అక్కడే కన్న తండ్రి ఉన్నాడు అనుకో, ఏమంటాడు చెప్పండి? ఏంట్రా ఇంకా రాళ్ళు ఏంట్రా, ఇడు బతకూడదురా, చంపేయండిరా,
ఈ నాశనం అయితే బాగుండ్రా అని అనుకుంటాడా? ఏ తండ్రి అయినా ఈడు చస్తే బాగుండు అనుకోడు. ఊరంతా చస్తే బాగుండు అనుకుంటారేమో, కానీ కన్న తండ్రి వీడు బాగుపడితే బాగుండు, వీడు తన మనసు మార్చుకుంటే బాగుండు, వీడి చెడుతనం నుంచి బయటకు వస్తే బాగుండని ఆ తండ్రి మార్పుని ఎదురు చూస్తాడు, కానీ నాశనాన్ని ఎదురు చూడటం. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి, మీకు దండం పెట్టి చెప్తున్నా, దేవుడు నీ నాశనాన్ని ఎప్పుడూ కోరుకునేవాడు కాదు, నువ్వు మారాలని ఆశపడే దేవుడు. అందుకని బైబిల్లో రాయబడిన మాట, లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపి ఆయన చూస్తూ ఉన్నాడట. ఒకవేళ 2025 ఇటు అటు ఊగిసలాడేవేమో, చంచలమైన మనసుతో బ్రతికేవేమో, నిలకడలేని జీవితంతో ఒకవేళ జీవించేవేమో, ఇక మీదట నువ్వు నా తట్టు తిరిగి, ఇదిగో నీకు కొన్ని మాటలు చెప్తా, నీవు ఎలా బ్రతకాలంటే, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళు పాతించు, తోవచూపు స్తంభాలు నిలవబెట్టు, రాజమార్గం మీద నీ మనస్సు నిలుపు, ఈ పట్టణమునకు మరలాను తిరిగిరా అని 4 విషయాలు దేవుడి స్థలములో మాట్లాడుతున్నాడు. మొదటి మాట ఏమంటున్నాడు? సరిహద్దు రాళ్లను పాతించు అన్నాడు. సహజంగా పొలం కొన్నారు, స్థలం కొన్నారు, స్థలం కొన్న చుట్టూ వెంటనే స్థలం చుట్టూతో ఏం పాతిస్తారు? ఇది నా ఇంటి సరిహద్దు, ఇది నా పొలం సరిహద్దు. మీరు ఇల్లు కట్టుకుంటే ఎంతవరకు కట్టుకుంటారు? దాని చుట్టూతో ఉన్న సరిహద్దు లోపటే ఇల్లు కట్టుకుంటారు. సరిహద్దు దాటి కట్టుకున్నారనుకో కేసు అయిపోద్ది. సరిహద్దు దాటి కట్టుకున్నారనుకో పోలీసు వాళ్ళు వస్తారు. అంటే మనకు ఒక సరిహద్దు ఉంది. ఎందులో బ్రతకాలి? ఆ సరిహద్దులో బ్రతకాలి. దేవుడి స్థలంలో ఇశ్రాయేలీలతో అన్నట్లుగా ఈరోజు అంటాడు, ఇశ్రాయేలు కుమారి, క్రైస్తవ సంఘమా, క్రైస్తవ యవన బిడ్డలారా, క్రైస్తవ తల్లులారా, క్రైస్తవ తండ్రులారా, సరిహద్దు రాళ్ళు పాతించు. ఏంటి సరిహద్దు? నీ చూపుకు ఒక హద్దు ఉండాలా, నీ మాటకు ఒక హద్దు ఉండాలా, నీ ఆలోచనలో ఒక హద్దు ఉండాలా, నువ్వు వేసే అడుగుల్లో ఒక హద్దు ఉండాలి. హద్దుల్లో బ్రతుకు సురక్షితంగా జీవిస్తావు. హద్దుల్లో బ్రతుకు బైబిల్లో రాసి ఉంటుంది కదా, ఇశ్రాయేలు సరిహద్దులలో ఆయన సమాధానం కలుగు చేయువాడని. ఎక్కడ సమాధానం కలుగు చేస్తాడు? మొత్తం చెప్పాలా? ఎక్కడ? హద్దుల్లో బ్రతికితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. హద్దుల్లో బ్రతికితే నీ జీవితంలో ఘనకార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. ఒకవేళ ఎప్పుడైనా హద్దు దాటితే, బైబిల్ ఒక మాట రాసింది, ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆ మాట, నాతో కలిసి, సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా వైపు చూడండి. సముద్రానికి ఇసుకను సరిహద్దుగా దేవుడు నియమించాడు, అవునా కాదా? సముద్రానికి ఇసుకను దేవుడు సరిహద్దుగా నియమించాడు, అవునంటారా కాదంటారా? ఇప్పుడు సముద్రపు అలలు భయంకరమైన బొరబడితో వస్తాయి. కొన్నిసార్లు అలలు చూస్తే తాడి చెట్టు అంత పైకి లెగుస్తాయి, సుడులు తిరుగుతూ వస్తాయి. ఎంత పైకి లేచినా, ఎంత వేగంతో వచ్చినా ఎక్కడి దాకా వస్తాయి? ఒడ్డుని ఇసుకుందే అక్కడ దాకా వచ్చి ఎంత స్పీడ్గా వచ్చిందో అంత వెనక్కిపోద్ది. సరిహద్దు దాటి సముద్రం బయటికి రాదు. ఒకవేళ ఎప్పుడైనా సముద్రంలో ఉన్న అలలు, సముద్రంలో ఉన్న నీళ్లు సరిహద్దు దాటి పొంగి ప్రవహించాయా,
సునామీ వస్తుంది. 2000 సంవత్సరం ప్రారంభంలో సునామీ వచ్చింది కదా. 2006లోనే ఎప్పుడో డిసెంబర్ 26వ తారీఖున సునామీ వస్తే లక్షల మంది ప్రజలు చనిపోయారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఎందుకు నష్టం జరిగింది? సముద్రపు ఒడ్డుకి వెళ్ళి చూస్తే హాయి, ప్రశాంతం. అలాంటి ప్రశాంతత ఎందుకు ఎంత వికృత రూపం దాల్చిందంటే సముద్రము సరిహద్దు దాటింది. అమ్మా, ఒక అన్నగా చెప్తున్నా, ఒక నాన్నగా చెప్తున్నా, ఒక తండ్రిగా చెప్తున్నా, నా వైపు చూడండి. ఒక భార్యగా నీకు ఒక హద్దు దేవుడు గీసాడు. భర్తతో సంతోషంగా బ్రతుకు, తప్పులేదు. భర్తగా దేవుడు నీకు ఒక హద్దు గీసాడు. నీ భార్యతో సంతోషంగా ఉంటూ హద్దులో బ్రతికేవా, హాయిగా జీవిస్తావు. హద్దు దాటేవా, నీ ఇంట్లో సునామీ వస్తుంది, నీ బ్రతుకులో సునామీ వస్తుంది. భయంకరమైన విపత్తు, భయంకరమైన నష్టం నీ బ్రతుకులో నువ్వు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దేవుడు ఒక హద్దు గీశాడు. నీ కష్టాధ్యతంతో, నీ జీతంతో నువ్వు తృప్తిపడు, నీ జీతంతో నువ్వు సంతోషించు. ఉద్యోగ స్థలంలో లంచాలకు పోకు, బల కింద చేయి పెట్టుకో, తప్పుడు త్రోవలకు వెళ్ళకు. దేవుడు నీ ఉద్యోగంతో, నీ జీతంతో తృప్తి పడమని దేవుడు నీకు హద్దు గీసిన తర్వాత హద్దు దాటితే, హద్దు ఎప్పుడైతే దాటుతామో, సముద్రపు నీళ్లు దాటితే సునామీ ఎట్లా వస్తుందో, హద్దు దాటితే మానవాళి బ్రతుకులో నష్టాన్ని ఎదుర్కొంటాం. విన్నారన్న మాట? ఇశ్రాయేలు కుమారి, నీ బ్రతుకు ఒక సరిహద్దు గీసుకో. ఇదిగో, దేవుడు గీసిన ఈ గీత నేను దాటకూడదు. అక్కడ దాకా ఎందుకు? టెన్నిస్ ఆట మీరు చూసి ఉంటారు కదా, టెన్నిస్ ఆట తెలుసు కదండి. ఇప్పుడు గీత ఉంటుంది, ఆ గీత అవతల కొంచెం బాల్ పడింది అనుకోండి, ఏమంటాడు అంపైర్? అవుట్ అంటాడా? అక్కడ అవుట్ ఉంటుంది తమ్ముడా, ఫౌల్ అంటాడు. ఇప్పుడు క్రికెట్లో ఈ గీతకు అవతల బాలు కొంచెం అట్లా పోయింది అనుకోండి, అంపైర్ ఏమంటాడు? సిలివేస్తాడు, తెలుసా? వైడ్ అంటాడు. బౌలింగ్ చేసేటప్పుడు ఆ గీత దాటి కొంచెం ముందుకు అన్నారనుకోండి, ఏమంటాడు? కొంచెం ముందుకు దాటేస్తే ఏమంటాడు? వైడ్ కాదు నాయన, నో బాల్ సిగ్నల్. ఏంటి తమ్ముడా? మా ఊడు ఎట్లా అన్నాడు, ఎట్లా అంటే ఆ తర్వాత వేసే బాలు ఫ్రీ కిక్, ఆ తర్వాత 6 దగ్గరే ఉంటుంది. నేనంట వైడ్ అంటానికి కిలోమీటర్ దూరం ఏమన్నా దాటిందా? 1/2 కిలోమీటరు, 1/4 కిలోమీటరు, కొంచెం నోరు తెరిచి చెప్పాలి. 1/4 కిలోమీటరు, సరే 100 గజాలు, 50 గజాలు, 20 గజాలు, గజం చెప్పాలి. గజం కాదు, వెంట్రుక వాసి మందం కొంచెం అటైతే ఫౌల్ అంటాడు. నేనంట ఆటకే అంత నియమం అయితే, నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎంత నీతి విలువతో కూడుకున్న నియమాన్ని కోరుకుంటాడో ఆలోచించు. ఎన్నో సంసారాలు విచ్ఛిన్నమైపోవటానికి, ఎన్నో బ్రతుకులు పాడైపోవటానికి, జీవితంలో కరువు, శాపం, నష్టం మీద నష్టం వ్యక్తులు అనుభవించడానికి కలిగిన కారణం ఏంటంటే, దేవుడు గీసిన గీతను దాటి, సరిహద్దు దాటి విచ్చలవిడిగా ప్రవర్తించడాన్ని బట్టి బ్రతుకులు నాశనం అయిపోతావు. బైబిల్లో ఒకప్పుడు దావీదుని చూసినప్పుడు జనాలు ఏమనుకున్నారు తెలుసా? లైఫ్ అంటే వీడిదిరా, బ్రతికితే ఇట్లా బ్రతకాలరా. బాబా, దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కులా నెమ్మది కలుగు చేశాడు, శత్రువుల మీద విజయం. ఎంత నెమ్మది, ఎంత హాయి అంటే, దావీదు చూసిన ప్రతివాడు లైఫ్ అంటే వీడిదిరా, బ్రతికితే ఇట్లా బ్రతకాలరా, ఏమి హాయితో కూడుకున్న జీవితంరా అని దావీదును గూర్చి అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలుసా? దావీదు ఒకసారి మిద్దె మీద నుండి బత్షెబను చూసి హద్దు మీరాడు. హద్దు మీరాడండి. దావీదు ఇంట్లో సునామీ ప్రారంభమైంది.
సునామీ ప్రారంభమైన తర్వాత ఎంత దయనీయ స్థితికి వచ్చిందో తెలుసా? ఒకరోజు కన్న కూతురు జుట్టెరు పోసుకొని ఏడ్చుకుంటూ వస్తుంది. రే అమ్మా తామారో, ఏమైందిరా, ఎందుకు అట్లా జుట్టెరు పోసుకున్నావు? ఒకడు నన్ను చెరిపోయాడు డాడీ. నేను రాజునయ్యుండగా రాజకుమార్తెను ఒకడు చెరపటమా? వాడు ఎవరో చెప్పు, వాడి పేరేంటో చెప్పు, వాడి మెడ మీద తలకాయ లేకుండా తీసేస్తా, వాడి పేరేంటో చెప్పు. ఆ కూతురు తలొచ్చి, వాడు ఎవడో కాదు నాన్న, నీ పెద్ద కుమారుడు ఉన్నాడే అమ్నోను, నీ పెద్ద కుమారుడు ఉన్నాడే అమ్నోను, అమ్నోనే నన్ను పాడు చేశాడు నాన్న. అంతే. సునామీ. ఆ మాట విని బైబిల్లో ఉన్న విచిత్రమైన మాట ఏంటో తెలుసా? దావీదు మిగుల కోపపడి మౌనం అయిపోయాడు అని రాసింది. ఒక వ్యక్తి కోపం వస్తే సహజంగా ఏం చేస్తాడు? అని పిలిచి, ఎర్ర బుద్ధిలోనడా ఏం చేశారని పెట్టా కొడతాడు. ఇంకా అవసరమైతే స్థాయి దాటి చంపనన్న చంపుతాడు. మిగుల కోపపడి, వినండి, మిగుల కోపపడి కోపం తెచ్చుకొని మౌనం అయిపోయాడట. అరే, కోపం తెచ్చుకొని గద్దించాలిగా, కోపం తెచ్చుకొని బుద్ధి చెప్పాలిగా. ఎందుకలా బుద్ధి లేనోడో ఈ పని చేసావు అని హెచ్చరించాలి కదా. కోపం తెచ్చుకొని ఎందుకు మౌనం అయిపోయాడు? ఎందుకు మౌనం అయ్యాడో తెలుసా? అమ్నోనును పిలిచి, రే బుద్ధి లేనోడా, ఏంట్రా తామార్తో నువ్వు చేసింది అని గనకంటే, అప్పుడు అమ్నోను ఏమనేవాడంటే, నానా, ఓ నానో, నానా, నేను తామార్తో చేసింది తప్పైతే మరి నువ్వు బత్షెబతో చేసేవే, అది ఉప్పా? నన్ను శిక్షిస్తావా? సరే, నన్ను శిక్షిస్తే శిక్షించు, కానీ నన్ను శిక్షించక మునుపు ముందు నువ్వు శిక్షించుకో అని కొడుకు ఎక్కడంటాడోనని తన తప్పు తన నోటికి తాళం వేయటానికి కారణమైంది. తమ్ముళ్ళారా, అన్నలారా, నా వైపు చూడండి, తలెత్తి పైకి చూడండి. అమ్మా చూడండి, ఒక తండ్రిగా నువ్వు తప్పు చేస్తే నీ పిల్లలు తప్పు చేసినప్పుడు ఏమీ చేయలేని అసమర్థుడిగా మిగిలిపోతావు. నీ తప్పు నీ నోటికి తాళం వేస్తుంది. ఒక తల్లిగా నువ్వు తప్పు చేస్తే, తల్లిగా బ్రతకాల్సిన రీతిలో బ్రతకుండా నీవు తప్పటడుగు వేస్తే, రేపెప్పుడైనా నీ కూతురు తప్పు చేసినప్పుడు నువ్వు గద్దించలేని అసమర్థురాలుగా మిగిలిపోతావు. ఒకవేళ పిలిచి బుద్ధి లేనిదానే, ఏంటో నువ్వు చేసింది, నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన ఏంటి అని ఎప్పుడైనా నువ్వు అంటే వెంటనే రుయ్యమని కూతురేమంటుందో తెలుసా? మమ్మీ, నేను చేసింది తప్పు అయితే మరి అక్కడ నువ్వు చేసింది ఏంటి మమ్మీ, అది ఒప్పా అని బిడ్డ ఎక్కడంటుందోనని నీ నోటికి నువ్వు తాళం వేసుకుంటావు. అందుకనే అమ్మా, నీ పిల్లలకు నువ్వు కోట్ల రూపాయల ఆస్తి సంపాదించి పెట్టకపోయినా పర్వాలా, ఒక మాదిరికరమైన తల్లిగా దేవుని కొరకు నువ్వు బ్రతుకో, ఒక మాదిరికరమైన తండ్రిగా దేవుని సన్నిధిలో బ్రతుకో. ఆ తర్వాత దావీదు జీవితం ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అబ్షాలోము అమ్నోనును చంపాడు, అబ్షాలోము శత్రువుల చేత చంపబడ్డాడు, తామారు పాడైపోయింది. ఆ ఇంటిలో దరిదాపుగా 4 మరణాలు ఒకదాని వెంబడి ఒకటి. ఇప్పుడు చూసిన వాళ్ళంతా ఏమన్నారు తెలుసా? చీ 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 చీ, దావీదు కుటుంబం ఏంటి ఎట్లయిపోయింది, దావీదు పిల్లలు ఏంటి ఎట్లయిపోయారు, దావీదు సంసారం ఏంటి ఎట్లయిపోయింది, చిచ్చి చిచ్చి, మా కుటుంబాల్లో ఎలాంటివి జరగకూడదురా అని కోరుకోదగిన కుటుంబం ఇప్పుడు అసహించుకునే కుటుంబంగా మారిపోయింది. అమ్మా, దేవుడు గీసిన గీతలో నువ్వు బ్రతికితే నీ కుటుంబాన్ని చూసి ప్రజలు అనుకుంటారు, మా కుటుంబం కూడా ఇలా ఉంటే ఎంత బాగుండో కదా, మా పిల్లలు కూడా ఎలా ఉంటే ఎంత బాగుండో కదా, మా సంసారాలు కూడా ఇలా కట్టబడితే ఎంత బాగుండో కదనని 10 మంది కోరుకునేటట్లుగా అలాంటి దివ్యమైన కుటుంబాలుగా నా దేవుడు మనల్ని నిలవబెట్టును కాక. అలా నిలవబెట్టాలంటే చెప్పండి, ఎందులో బ్రతకాలి? చెప్పాలి, సరిహద్దుల్లో బ్రతకాలి. ఇక్కడ ఒక విచిత్రమైన మాట చెప్తా. సైతాన్ గాడు ఎప్పుడు ఒకేసారి తన ఆస్థానానికి, తన స్థావరానికి తీసుకురాడు, మెల్లిమెల్లిగా తీసుకొస్తాడు. సంసోను ఫిలిస్తీ దేశంలో మొదట తిమ్నాతుకి వెళ్ళాడు.
తిమ్నాతు అనేది ఇజ్రాయేలు దేశానికి, ఫిలిస్తీ దేశానికి బార్డర్. మొదట ఎక్కడికి వెళ్ళాడంటే బార్డర్, జస్ట్ తిమ్నాత్ దాకే కదా అని బార్డర్ దగ్గరికి వెళ్ళాడు. దాకే కదా అని తిమ్నాతు నుంచి వెరీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? గాజాకు వెళ్ళాడు, ఇంకొంచెం లోపలికి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? లోయకు వెళ్ళాడు. విన్నారా? షోయరు లోయకు వెళ్ళాడు. షోయరు లోయ ఫిలిస్తీ దేశం యొక్క మధ్య భాగం. దెలీలా చేతిలో పడ్డాడు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. నేను మరలా చెప్తున్నా, ఒకేసారి షోయరు లోయకి వెళ్ళాడా? మొట్టమొదట ఎక్కడ? తిమ్నాతు, ఆ తర్వాత గాజా, ఆ తర్వాత ఎంటర్ ద డ్రాగన్ అన్నట్లుగా పూర్తిగా దిగసారిపోయాడు. సైతాన్ కూడా నిన్నెట్లా పట్టుకుంటాడో చెప్తా తమ్ముడు, నిన్నెట్లా పట్టుకుంటాడో చెప్తా. నీ ఫోన్కు ఎక్కడి నుంచో మిస్డ్ కాల్ వస్తుంది. మిస్డ్ కాల్. భాస్కరా, ఎప్పుడైనా మిస్డ్ కాల్ వచ్చిందా? నిన్న అడిగితే ఎట్ట చెల్లిని అడగాల. వచ్చిందా చెల్లి? అమ్మా భాస్కర్ చెల్లి వచ్చిందా? ఎప్పుడైనా మిస్డ్ కాల్ వచ్చిందా? కొన్ని మిస్డ్ కాల్స్ వస్తాయి. ఆ మిస్డ్ కాల్కి రీడైల్ చేయటంతో అటు నుంచి, ఏమండి భాస్కర్ గారు, మీ గొంతు భలే ఉందండి, అబ్బా మీ స్వరం వింటా ఉంటేనే నాకు ఏదో అయిపోతుందండి అని. ఇప్పుడు మా భాస్కర్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా? మా ఆవిడ ఉంది, ఎప్పుడు తిడతానే ఉంటుంది, నోటుకొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటుంది. చూడు చూడు ఎంత కమ్మగా ఉందో, ఎంత కమ్మగా ఉందో అని. మనసులో దేవుని దగ్గరకు వచ్చేవాడు కదా, అట్లా మాట్లాడటం తప్పు కదా. రేపు ఏదైనా పాపం జరిగిద్దేమో, లోపల ఎట్లా సమర్థించుకుంటాడు తెలుసా? జస్ట్ టైంపాస్ కోసం మాట్లాడుతున్నా. తిమ్నాత్ ఇది, జస్ట్ టైంపాస్ కోసం మాట్లాడుతున్నా. తిమ్నాత్ ఇది. ఆ తర్వాత ఒక నెల రోజులు మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి అంటది, భాస్కర్ గారు ఒకసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి, ఎక్కడ కలుసుకుందాం? లుంబిని పార్కు దగ్గర కలుసుకుందామండి. భాస్కర్ అనుకుంటాడు, నేను వెళ్తే తిమ్నాత్ నుంచి గాజా దాకే కదా, షోయర్ లోయలోకి వెళ్ళనుగా, జస్ట్ పార్క్ దగ్గరికి వెళ్ళి 2 మాటలు మాట్లాడంతే వస్తా. అమ్మో మేము వెళ్ళే చర్చ్ ఏంటి? మేము ఆరాధించే దేవుడు ఎవరు? మేము చేసే భక్తి అంటే జస్ట్ అట్లా మాట్లాడటానికి వెళ్ళి వస్తా. మాట్లాడి 2 మాటలు మాట్లాడంతే వస్తా. అవసరమైతే ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తింటాం అంతే, ఇంకా అంతకుమించి ఎక్కువ దాటం. అమ్మో మేము పొరపాటును తప్పు చేయం అని అంటాడు. లుంబిని పార్క్కి వెళ్తాడు. మాట కలిసింది. ఆ తర్వాత దరిద్రానికి దిగుతాడు. తల మీదకి శాపం తెచ్చుకునే పరిస్థితి. బిడ్డ, సాతాను ఒకేసారి నేను పాపంలోకి ముంచడు, పాపంలోకి లాగడం, కొంచెం అలా తెలియకుండా లాక్కొని చివరికి ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? నువ్వు బయటకు రాలేని స్థితిలో ఊబిలో కూరుకుపోతావు, ఎవరికి చెప్పుకోలేక. లోపట ఈ బ్రతికే కంటే చేస్తే మంచిది కదా. చద్దామంటే పిల్లలు గుర్తొస్తున్నారు, కొడుకు గుర్తొస్తుంది, కూతురు గుర్తొస్తున్నాడు. నేనే గనక ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే కన్న తల్లిదండ్రులు ఎంత అల్లాడిపోతారో మీకు తెలుసా? పాపం చేసే వ్యక్తి నోట ఎప్పుడు నేను చస్తే బాగుండు, 24 గంటలు ఇదే మాటలుంటాయి. అందుకని దైవజనమా, దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఏ ఊబిలో నువ్వు కూరుకుపోకుండా, దేవా నా ప్రవర్తన అంతటి చుట్టూత నీ సరిహద్దు వేసుకునే కృప నాకు దయచేయి. ఒకవేళ తెలిసో తెలియకో ఏ జగటగల దొంగ ఊబిలో నువ్వు కూరుకుపోయినా, ఈరోజు నేను మారుతా యేసయ్యా, నా బ్రతుకు దిద్దుకుంటా యేసయ్యా, ఈ రోత జీవితం నుంచి బయటకు వస్తా యేసయ్యా, నేను ఒక మంచి మనిషిగా బ్రతుకుతా యేసయ్యా, నన్ను లేవనెత్తేసయ్యా అని గుండె లోతుల్లో నుంచి నువ్వు పశ్చాత్తాపడితే, నేను ప్రకటించిన నా దేవుడు ఎంతటి ఘోర పాపినైనా
క్షమించటానికి సిద్ధమైన మనసు గలవాడు. నిజంగా ఒక వ్యక్తి పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపపు కాక విని ఉన్న సరిహద్దురాళ్ళు పాటించుకుందువుగాక. సరే, ఇప్పుడు ఆ పట్టణానికి బయలుదేరి వెళ్ళాలి. ఏదైనా మనం ఒక ఊరు వెళ్ళాలంటే అక్కడక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, అక్కడక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. దానినే త్రోవ చూపు స్తంభములు అనండి. మీరు ఇక్కడ నుంచి బాలనగర్ చౌరస్తా కాడికి వెళ్ళారు అనుకోండి, బాలనగర్ చౌరస్తా దగ్గర త్రోవ చూపే స్తంభాలు ఉంటాయి. నా వైపు చూడాలి. త్రోవ చూపే స్తంభాలు ఉంటాయి, నా వైపు చూడాలి. ఏ స్తంభాలు ఉంటాయి? ఆ త్రోవ చూపే స్తంభాలు బాలనగర్ చౌరస్తా దగ్గర. ఇటు వెళ్తే మోసాపేట, ఇటు వెళ్తే చెప్పండి అన్న, ఇటు వెళ్తే మోసాపేట, ఇటు వెళ్తే సికింద్రాబాద్ వెళ్తాం. డైరెక్షన్ చూపించేది. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే భరత్ నగర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు, డైరెక్షన్ చూపించింది. దాన్ని ఏమంటారంటే త్రోవ చూపే స్తంభం. ఆమేన్. బా, ఎంత మారు మనసు వచ్చింది తమ్ముడా నీకు. అదే నువ్వు అక్కడెక్కడో ఏదో దేశం తీసుకొస్తే ఎట్లా తమ్ముడా? నువ్వు హైదరాబాద్లో ఒకటిది. సరే, మోసపేట చౌరస్తా దగ్గరికి వెళ్ళామనుకోండి తల్లి, ఏమంటారు అది? వై జంక్షన్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ ఒక త్రోవ చూపే స్తంభం ఉంటుంది. ఇటువైపు ఏ డైరెక్షన్ చూపిస్తుంది? కోకట్పల్లి, బిహెచ్ఎల్, పటాన్చెరు, జహీరాబాద్ అటు చూపిస్తుంది. ఇటు చూపిస్తుంది అమీర్పేట్, పంజాకొట్ట, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ ఇది చూపిస్తుంది. మాసఫ్ ట్యాంక్ చూపిస్తుంది. దాన్ని ఏమంటారు అంటే త్రోవ చూపే స్తంభం. దైవజన్మ, ఈ ఆధ్యాత్మిక యాత్రలో మనం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎటు వెళ్తే నీ గమ్యస్థానానికి చేరతావు, ఏది నేను ఊబిలోకి నెట్టేస్తుంది, ఈ ఆధ్యాత్మిక జీవితంలో నీకు త్రోవ చూపే 2 స్తంభాలు. ఒకటి దేవుని వాక్యం. దేవుని వాక్యం. భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు. ఇప్పుడు వెలుగు అట్లా పడతా ఉంది, ఏం చేస్తాం? ఆ వెలుగును చూసుకుంటా నడుచుకుంటా వెళ్తాం. క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో త్రోవ చూపే మొట్టమొదటి స్తంభం జీవము కలిగిన దేవుని వాక్యం. జీవము కలిగిన దేవుని వాక్యం. అందుకనే అయ్యా ఉదయం లేవటంతో దేవుని గ్రంథాన్ని చేతబుని, దేవా ఈ దినమంతా నేను ఎలా బ్రతకాలో వాక్యం ద్వారా మాట్లాడవా, ఎలా మాట్లాడవచ్చో ఎలా మాట్లాడకూడదో, ఎలా నడవాలో ఎలా నడవకూడదో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడవా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ప్రతి దినం వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్పాలి ఆమేన్. అంటే ఈ దేవుని వాక్యం ఇది చరిత్ర పుస్తకం కాదు, ఏదో చరిత్రలో ఆ రోజుల్లో ఇలా జరిగింది అని చెప్పే చరిత్ర గ్రంథం కాదు, మత పుస్తకం కాదు. నేనంట దైనందిన జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పే చక్కటి ఆధ్యాత్మిక పాఠశాల పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. పెద్దగా చెప్దాం ఆమేన్. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా, తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా, ఒక మాట. రోజు దేవుని వాక్యం చదివే అలవాటు నీకుందా? తలకాయ దించొద్దు, నా వైపు చూస్తా. నేను రోజుకొచ్చి కనీసం 2 అధ్యాయాలైనా చదువుతానండి, రోజుకొచ్చి 3 అధ్యాయాలైనా చదువుతానండి. సంవత్సరానికి వచ్చి కనీసం ఒక్కసారైనా నేను బైబిల్ చదివి పూర్తి చేస్తానండి. ఆ దైవికమైన క్రమశిక్షణ నాకుంది. సంవత్సరానికి వచ్చి ఒక్కసారైనా నేను బైబిల్ చదివి పూర్తి చేస్తా, నాకు అలవాటు ఉంది అన్న. వాళ్ళ చేతులు పైకెత్తండి. మీ అందరికీ దండాలు. దించొద్దు అప్పుడే. మరి తతిమా వాళ్ళు, తమ్ముడా శ్రీకాకుళం, పైడిపోయేవారు, నీకు ఫోన్తో ఆడుకునే అలవాటు ఉందా? ఈరోజు వదిలేసే తమ్ముడా, వద్దు. థ్యాంక్ యూ రా తల్లి, థ్యాంక్ యూ. వాక్యం నీకు త్రోవ చూపే స్తంభం. ఆమె ఏం చెప్పాలి? గట్టిగా, కొంచెం గట్టిగా. ఏ స్తంభం?
ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు నీకు డైరెక్షన్ ఇచ్చేటువంటి, త్రోవ చూపేటువంటి స్తంభం ప్రతి విషయంలో నీకు డైరెక్షన్ ఇస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్తాం ఆమేన్. ఉద్యోగ స్థలంలో ఎలా ఉండాలి? ఒకసారి ఉద్యోగంలో నాకు భలే టెన్షన్ అయిపోయింది. తెలుగు తప్ప ఏదీ రాదు, ఇంగ్లీష్ అర్థం అవుద్ది కానీ మాట్లాడలేను. నా రిలీవర్ ఉన్నాడు, వాడు హైదరాబాదులో పుట్టి హైదరాబాదులో పెరిగి ఒక్క మాటలో చెప్పాలంటే బహుభాషా కోవిదుడు అనండి. మనం మాత్రం తెలుగు తప్ప ఏదీ రాదు. ఇద్దరం కలిసి ఏదన్నా ఒక పని చేసేవాళ్ళం. అయితే మా సార్ దగ్గరికి వెళ్ళి, మా ఎండి దగ్గరికి వెళ్ళి, మేనేజర్ ఏసీఎం దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇది చేశాను సార్ అనేవాడు. ఆయనేమో ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడు. నేను అనుకునేవాడిని ఆయన పేరు విన్న తర్వాత ఈయన ఎక్కడో చైనా నుంచి వచ్చినట్టున్నాడేమో అనుకున్నా. ఆయన పేరు సాసూన్, సత్యసూర్య నాగన్ ససూన్. ఆయన చూసి నేను చైనా అయినేమో జపాన్ అయినేమో, పేరు సాసూన్ అని ఉంది, మన తెలుగులో మాట్లాడితే ఆయనకేం అర్థమైద్ది, నేను వెళ్ళేవాడిని కాదు. ఇటు వెళ్ళి ఇద్దరం చేసింది కూడా నేనే చేశాను సార్ ఇది అని నా వైపు చూపిస్తా. అదేం లేదు సార్, ఒట్టిది సార్, అంతా నేనే చేసేది సార్, అడంతా డమ్మీ క్యాండిడేట్ సార్ అనేవాడు. ఆయన నన్ను ఎందుకు పనికిరన్నట్టుగా చూసేవాడు. ఆ అబ్బాయితో బాగా మాట్లాడేవాడు. ఈ టార్చర్ తట్టుకోలేక ఈ ఉద్యోగం వద్దు, బతుకుంటే బలుసాకైనా దీన్ని బతకొచ్చు, ఊపిరుంటే ఉప్పమ్ముకో అనండి. కష్టాల మధ్యలో గుర్తొస్తాయి. ఊపిరుంటే ఉప్పమ్ముకొనైనా బ్రతకొచ్చు. ఏమైనా ఈ ఉద్యోగంలో టెన్షన్, నేను రిజైన్ చేసేస్తా, ఉద్యోగం మానేస్తా, వద్దు టెన్షన్ అని ఏడ్చుకుంటా డ్యూటీకి వెళ్ళాను. ఏడ్చుకుంటా డ్యూటీకి వచ్చి రేపు రిజైన్ చేయాల్సిందే. ఆ రోజు వాక్యం చదివేటప్పుడు బైబిల్లో ఒక మాట నాకు గుర్తొచ్చింది. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది. నీ ఉద్యోగ స్థలంలో తొందరపడి నువ్వు నిర్ణయం తీసుకోవద్దు, ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చూస్తుంది అని రాశాను. అంటే ఆ రోజు నాతో దేవుడు ఏం మాట్లాడినట్లు? రిజైన్ చేయమనే కదా, అంతే కదా, పెద్దగా చెప్పాలి తల్లి. రిజైన్ చేయమనే కాదు కదా, ఓర్చుకోరా, 4 రోజులు ఓర్చుకో, ద్రోహ కార్యం జరగదు, నీ పట్ల నేను మేలు చేస్తా అన్నట్లుగా దేవుడు మాట్లాడాడు. నేను మనసులో అనుకున్నా, ప్రభువా పరలోకంలో ఉన్న మీకేం తెలుసయ్యా మా బాధలు, లోకంలో ఉండే మాకు తెలుస్తాయ్యా టార్చర్ అని అందామా? యేసు ప్రభు వారికి లోకంలో ఉన్న బాధలు తెలుసా తెలీదా? 100% తెలుసు. ఎందుకు? ఆయన శరీరధారిగా లోకానికి వచ్చాడా లేదా? మన వల్లనే అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు, అవునా కాదా? తిరస్కారం ఎట్లుంటుందో ఆయనకు తెలుసు, అవమానం ఎట్లుంటుందో ఆయనకు తెలుసు, నింద ఎట్లుంటుందో అన్న తెలుసు, సూటిపోటి మాటల బాధ ఎంత బాధ పెట్టిదో అన్నీ ఆయనకు తెలుసు. మా బాధలు మీకేం తెలుసయ్యా అందామా? ఆయన పైనుంచి చూసి, ఒరే అబ్బాయి ఆ బాధలన్నీ నాకు తెలుసురా, మరి ఇంతకేమంటావు ప్రభువా? ఓర్చుకో అన్నాడు. 6 నెలలు టార్చర్ ఓర్చుకున్నా. ప్రమోషన్ పీరియడ్ వచ్చింది. విచిత్రం ఏంటో తెలుసా? నా కొలీగ్ని ఆ డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా తీసేసి ఆ డిపార్ట్మెంట్కు దేవుడు నన్ను ఇన్ఛార్జిగా చేశాడు. వాళ్ళందరూ వచ్చి సార్ ఎవరు కరెక్టో ఎవరేంటో నాకు తెలుసులే అని చెప్పి, ఎందుకు పనికిరాను అని అనుకున్న నన్ను ఆ డిపార్ట్మెంట్కి, నేను రిజైన్ చేసి సేవకు వచ్చే వరకు ఆ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జిగా ఉండేవాడిని. అంటే ఉద్యోగ స్థలంలో ఎలా బ్రతకాలి? నాకు త్రోవ చూపిన, నా వైపు చూడాలి, నాకు త్రోవ చూపిన స్తంభం ఏది? వాక్యం. రోజు బైబిల్ చదివితే ప్రతిరోజు మాట్లాడతాడు. చదివే మనస్సు నీకు ఉండాలి కానీ, తల్లి సుజాత బాగున్నావమ్మా, చదివే మనస్సు నీకు ఉండాలి కానీ
చదివే మనస్సు నీకు ఉండాలి. కానీ ప్రతిరోజు నేనంట అమ్మ చెప్పలేని విషయాలు కూడా దేవుడు చెప్తాడు, నాన్న చెప్పలేని విషయాలు కూడా దేవుడు చెప్తాడు. లోకంలో ఏ పండితుడు చెప్పలేని విషయాలు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అసలు నేనంట ఇలాంటి ధర్మశాస్త్రం, ఇలాంటి ధర్మ విధులు కలిగిన మనం ధన్యులం. పెద్దగా చెప్తాం ఆమేన్. రెండవ త్రోవ చూపే స్తంభం ఏంటో తెలుసా? బైబిల్లో రాసి ఉంటుంది. వినండి. త్రోవ చూపే స్తంభం, ఇటు వెళ్ళు పలానా చోటకి వెళ్తావు, ఇటు వెళ్ళు పలానా చోటకి వెళ్తావు, ఇదిగో ఇటు వెళ్ళు అని మనకు త్రోవ చూపే స్తంభం. ఇక గమనించండి, ఈ రోజుల్లో త్రోవ చూపే స్తంభాలు సైన్ బోర్డు అవసరంలా, గూగుల్ అమ్మ తల్లి సెల్లులో ఉంది. అదే రూట్ మ్యాప్. ఒకరోజు ఆ రూట్ మ్యాప్ పట్టుకుని వెళ్ళాం. అద్భుతం చెప్పంటారా? ఇంకొక 2 నిమిషాలు కనుక గడిచి అది చెప్పిన త్రోవలో కనుక వెళ్ళుంటే ఈరోజు మీకు కనపడేవాళ్ళం కాదమ్మా. సాక్షాత్తు నదిలోకి తీసుకెళ్ళిపోయింది. 2 పర్యాయాలు అట్లా జరిగింది. ఒకసారి ఏలూరు దగ్గర జగన్నాథపురం దైవజనులు సాల్మన్ రాజాయ్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు గూగుల్ అమ్మ తల్లి చూపించిన రూట్లో వెళ్ళాం. చివరికి ఎక్కడికి వెళ్ళామో తెలుసా? ఆ పక్క ఏమంటే ఏలూరు దగ్గర కాలువ ఒకటి ఉంది కదమ్మా. ఏ కాలువ తెలియదు, బుడమేరు ఏదో అదంటది. కుయ్యం ఇటే వెళ్ళు. ఓ గూగుల్ అమ్మ తల్లి నా ప్రాణం. వినండి. ఇది మోసం చేస్తుంది, సైన్ బోర్డు మోసం చేస్తుంది. నా దేవుని వాక్యం ఎప్పుడు నేను మోసం చేయదు. త్రోవ చూపే స్తంభాన్ని నిలవబెట్టుకో. క్రైస్తవ జీవితంలో రెండవ త్రోవ చూపే ఆధ్యాత్మిక స్తంభం పరిశుద్ధాత్మ దేవుడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, చూడండి అన్నమాట. యెషయా గ్రంథం, ఇదే త్రోవ దీనిలో నడువు. 30వ అధ్యాయం 21వ వచనం. అందరూ మీ బైబిల్ తెరిచి ఆ మాట టిక్ చేసుకోండి ఒకసారి, మీకు అవకాశం ఉంటే. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి ఆ మాట నాతో కలిసి. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మరొకసారి ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నీ వెనక నుంచి నీ చెవులకు వినబడతాయి, నీలో నుంచి నీ అంతరంగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఈ త్రోవ చూపే స్తంభం ఏదో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దైవజనమా, నువ్వు జీవితంలో అడుగులు వేసేటప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొని ఆ ఆత్మ నింపుదలతో బ్రతుకుతూ పరిశుద్ధాత్మ స్వాధీనంలో నువ్వు జీవిస్తే ఈ త్రోవలో వెళ్ళొచ్చో వెళ్ళకూడదో ఆత్మదేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆమేన్. ఇంకోసారి చెప్దాం ఆమేన్. ఒకసారి ఆయనది ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఎంసెట్ ఆ రోజుల్లో రాసేవాళ్ళు. ఎంసెట్ రాసిన తర్వాత సహజంగా ఎవరిని అడిగినా ఆ రోజుల్లో త్రిబుల్ ఈ అంటారు కదా, త్రిబుల్ ఈసీ. ఇప్పుడైతే లెగిస్తే కంప్యూటర్ అందరూ ఏది గోల పెడితే అదే నారాయణ అన్నారనుకోండి, ఆ గోలే మన గోలు అవుతుంది. ఇంకోసారి చెప్తాను, వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడట, ఆ గోలే మన పిల్లలకు గోలు అయిపోద్ది. వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడట, ఆ గోల పద్దాకల వింటా ఉంటాం చూసారా? నారాయణ 1 2.
అని అడ్వర్టైజ్మెంట్ చూశారనుకో, నువ్వు తల తాకట్టు పెట్టైనా ఆడు నారాయణ. నువ్వు అందులో జాయిన్ చేస్తే వాడికి ఏదో చైతన్యం వస్తుంది అనుకుని, చైతన్యం వస్తుందని చదువుల్లో చైతన్యంలో జాయిన్ చేస్తే వాడికి చైతన్యమే లేకుండా పోద్ది. ఎందుకు? అందరి గోల మన గోలవుతుంది. బిడ్డలారా, నీ పిల్లల మీద, నీ మీద దేవునికంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అదేంటో నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళు పలానా చదివించారు కోర్సు, మా అబ్బాయిని కూడా అదే చదివిస్తా. పలానోళ్ళు వాళ్ళ అమ్మాయిని ఆ కోర్సు చదివించారు, నేను కూడా చదివిస్తా. వాళ్ళు పలానా స్కూల్లో జాయిన్ చేశారు వాళ్ళ పిల్లల్ని, మా పిల్లల్ని కూడా అలా జాయిస్తానని 10 మంది గోల నీ గోల్ కాకూడదు. నా మాట మీకు అర్థమవుతుందా? 10 మంది గోల నీ గోల్ కాకూడదు. నీ పిల్లల మీద దేవునికంటూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. నీ మీద దేవునికంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మోకరించి, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడవా? నా పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, నేను ఎటువంటి అడుగులు వేయాలి, ఏ హోటల్ పెట్టాలి, ఏ స్థలంలో పెట్టాలి, నువ్వు అడుగుతూ ఉండు. ఒక స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు, ఓ కొడుకుతో తండ్రి ముచ్చటించినట్లు ప్రతిదీ దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఇదే త్రోవ, దీనిలో నడువని నీ అంతరంగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు. విన్నారీ మాట? నీతో ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు. అయితే బాధ ఏంటంటే, ఆయన దగ్గర కూర్చొని ఓపికతో కనిపెట్టే, నా వైపు చూడాలి, ఆయన దగ్గర కూర్చొని కనిపెట్టే అంత ఓపిక మనకుందా? నోటి దగ్గర చెప్పాలా లేదా? అయిపోయింది. ఈ 2026 సంవత్సరం వాక్యం అనే త్రోవ చూపే స్తంభాన్ని నిలవబెట్టుకో. పరిశుద్ధాత్మ అనే త్రోవ చూపే స్తంభాన్ని నిలవబెట్టుకున్న తర్వాత, ఆ తర్వాత అంటాడు, చూడండి, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్ళు పాతించు, త్రోవ చూపు స్తంభాలు నిలవబెట్టు, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సును నిలుపుకో. ఏ మార్గం తట్టు? మనం నడిచే ఈ మార్గం, క్రైస్తవ మార్గం, రాజమార్గం. ఇది దొడ్డి మార్గం కాదు, ఇది దొంగ మార్గం కాదు. ఏ మార్గం ఇది? ఈ రాజమార్గం మీదే నువ్వు మనసు పెట్టుకో అన్నాడు. అసలు రాజమార్గం అంటే ఏంటి? ఎన్నో విషయాలు ఉన్నాయి. మెట్టుకు 2 మాటలు చెప్తా. నంబర్ 1 చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి, సోమరి మార్గము ముండ్ల కంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. ఇంకొకసారి అందరు నా వైపు చూసి చెప్పండి తమ్ముళ్ళు, లేకపోతే స్క్రీన్ వైపు కనపడుతుంది కదా, మీ దగ్గర బైబిల్ ఉంది, టిక్ పెట్టుకోండి. అయినా ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, సోమరి మార్గము ముండ్ల కంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. సోమరి త్రోవ ఎలాంటిదట? యథార్థవంతుల త్రోవ ఎలాంటిదట? మిమ్మల్ని అడుగుతా, యథార్థవంతుడంటే ఎవరు? మీ ఆలోచనలు ఎటు బానియొద్దు. చదివిన 2 మాటల్లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎగైన్ ఇంకోసారి గాంధీ అన్న ప్రైజ్ ది లార్డ్ నాతో కలిసి, సోమరి మార్గము ముళ్ళ కంచ, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. చెప్పండి, దాని అర్థం ఏంటి? యథార్థవంతుడంటే ఎవరు? ఏమో మీరంతా అమెరికా వాళ్ళు. ప్రణతమ్మ నువ్వు చెప్పరా తల్లి? అర్థం కాలేదా? సోమరి త్రోవ ముళ్ళ కంచ అన్నాడు. ఓకే, తర్వాత యథార్థవంతుల త్రోవ రాజమార్గం అన్నాడు. యథార్థవంతుడంటే ఎవరు?
అన్న మీరు బైబిల్ అంతా తిరగొద్దన్నా. అది ఎవరా మనిషి, ఎవరా పండితుడు, నిలబడతామడా నిలబడు, సుమన్కి అందరూ సపోర్ట్లు కొట్టండి అంతే. రాజుగారి పెద్ద భార్య మంచిది కాదండి అని అంటే చిన్న భార్య మంచిదనే కదా. ఇప్పుడు నేను అంట సోమరోడు మార్గమేమో ముళ్ళ కంచె, థ్యాంక్ యూ, సోమరి మార్గమేమో ముళ్ళ కంచె, యథార్థవంతులు త్రోవ. అంటే యథార్థవంతుడు ఎవరయ్యంటే శ్రమపడే తత్వం కలిగిన వాడు, కష్టపడే తత్వం కలిగిన వాడు, చెమటోడ్చి ప్రయాసపడేవాడు యథార్థవంతుడు. నా ప్రభు బిడ్డలారా, జీవితంలో నువ్వు ఏదైనా సాధించాలంటే ఒకటి దేవుని నమ్ముకో, రెండవది నీ కష్టాన్ని నమ్ముకో. సోమరితనం అలవాటు చేయకండి, తిండిపోతనం అలవాటు చేయకండి, గంటల తరబడి నిద్రపోయే సుఖభోగాలు అలవాటు చేయకండి, సుఖాలకు అలవాటు పడే జీవితాన్ని శరీరానికి అలవాటు చేయకండి. 24 గంటలు తిండి నిద్ర, తిండి నిద్ర, తిండి నిద్ర. కొన్ని ఇళ్ళు ఉంటాయి, కొంతమంది 24 గంటలు ఎప్పుడు చూసినా బెడ్ మీద పడుకొనే ఉంటారు. హాస్పిటల్లో బెడ్లు అన్న అప్పుడప్పుడు ఖాళీ ఉంటాయి అమ్మా. హాస్పిటల్లో బెడ్ అన్న అప్పుడప్పుడు శుభ్రం చేస్తారు, ఈ బెడ్ ఖాళీ ఉండదు. నేను నమ్ముతా, నేను మీ ఎదుట నిలవబడి దేవుని ప్రతినిధిగా చెప్తున్నా, దేవుడు ఎంత ఆశీర్వదించిన నేను రోజుకొచ్చి 24 గంటలు కదా, 24 గంటల కాల వ్యవధిలో ప్రతిరోజు 16 గంటలు కష్టపడతా టిల్ డేట్. రెడీనా? జనవరి నెల ప్రారంభమై డైరీ ఇస్తారు కదా, డైరీ ముందు పెట్టుకొని నేను చేసే ప్రార్థన ఏంటో తెలుసా? 365 రోజుల్లో ఒక్కరోజు కూడా నాకు ఖాళీ ఉంచొద్దయ్యా, నాకు చేతులు నిండా పని వేసయ్యా, నేను కష్టపడతా. ఆరోగ్యం ఇచ్చావుగా, బలం ఇచ్చావుగా, ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా కృప చూపించావుగా, సామర్థ్యం ఇచ్చావుగా, తలాంతులు ఇచ్చావు కదా. నేను సోమరిపోతుడిగా బ్రతకూడదయ్యా, నేను సుఖభోగాలు అనుభవించేవాడిగా బ్రతకూడదయ్యా. అయ్యా నువ్వు నన్ను బలపరిస్తే రోజుకొచ్చి 16 గంటలు కష్టపడతానయ్యా. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక మాట విన్నా, శ్రమని ఆయుధమైతే విజయాన్ని నీకు బానిసగా దేవుడు మారుస్తాడు. చాలామంది క్రైస్తవులు దరిద్రులుగా మిగిలిపోవటానికి ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకున్నా, ఆదివారపు ఆరాధనకు వస్తారు, ఉపవాస ప్రార్థనలకు వస్తారు, సంఘంలో పరిచర్య చేస్తారు, మంచి విశ్వాసులుగా బ్రతుకుతారు. అయినా ఆ దాస్యపు పేదరికపు శృంఖలాలు కొంతమంది బ్రతుకుల్లో తెంచబడవు. ఎందుకు తెంచబడవాయి అంటే కష్టపడే తత్వం లేక, శ్రమపడే తత్వం లేక, కష్టపడి చదువుకోవటం రాక, కష్టపడి శ్రమపడి ఒళ్ళొంచి పనిచేయటం రాక, సుఖభోగాలకు అలవాటు పడి అనేక మంది దారిద్ర్యతను అనుభవిస్తున్నారు. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? సోమరితనం నీ దగ్గరుంటే దారిద్ర్యత ఆయుధదారుడు వచ్చినట్లుగా నీ మీదకి వస్తుందట. ఏది? కొంచెం పెద్దగా చెప్పాలి సార్. ఆయుధదారుడు వచ్చినట్లుగా నీ మీద పరిగెత్తుకుంటా వస్తుందట. నిద్ర, తిండిపోతనం, ఈ రెండు నీ బ్రతుకును నాశనం చేస్తాయి. అందుకనే నేను అంటా, అమ్మా తినేటప్పుడు కూడా దేవా కడుపు నిండా తింటే పొద్దున్నే మేలుకు రాదేమో, ఓ ముద్ద తక్కువ. ఒకరోజు ఒక చెల్లి వచ్చి, అన్నయ్య గడిచిన 15 సంవత్సరాల నుంచి పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలని అనుకుంటా ఉన్నా, నా వల్ల కావట్లేదు అన్నయ్య. అలారం కూడా తెచ్చి పెట్టుకున్నాను అన్నయ్య, అలారం కూడా అది సైనా అలారం అన్నయ్య, భయంకరంగా గుడి గంటలు కొట్టినట్టు కొట్టిద్ది అన్నయ్య. అయినా దాని మీద ముట్టికాయ వేసి నీకేం పని లేదు ఊరుకో అని పెట్టమని కొడతాను. అయ్యా అన్న నేను పొద్దున్నే లేవలేకపోతున్నా, నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అని. నేను గట్టిగా ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు లేవరా? నీకు ఒక చిట్కా చెప్తా, రాత్రిపూట తినేటప్పుడు గట్టిగా తినకో. ఒక మొత్తం తక్కువ తిను,
కొంతమంది భోజనం చేశారంటే ఆడ అన్నం వరకలేదని ఇటు అటు తిరుగుతున్నాడు. అన్నం వరకలేదని అటు ఇటు ఇబ్బంది పట్టం ఎందుకురా, ఒకటై అన్నం వరకలేదని అటు ఇటు తిరగటం ఎందుకురా, ఓ డైజిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే అరిగిపోతుంది కదంటే మా వాడు అన్నాడట, డైజిన్ ట్యాబ్లెట్ వేసుకునే అంత ఖాళీగా అనుకుంటే ఇంకొక మొక్క దించకపోయేనా. తమ్ముడు, ఉద్యోగంలో నేను దయనీయ స్థితిలో నిన్ను నెట్టేసింది నీ సోమరితనమే. ఒకే ఆఫీస్, కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ దగ్గర ఫ్యూన్ ఉన్నాడు. విచిత్రం, వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారంట, 10వ తరగతి. కలెక్టర్ ఉన్నాడు, కలెక్టరేట్ ఆఫీస్లో ఫ్యూన్ ఉన్నాడు, ఆ కలెక్టర్ గారికి టీ ఇచ్చాడు. విచిత్రం, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంట, ఒకే స్కూల్లో చదువుకున్నారట. అతను ఎందుకు కలెక్టర్ అయ్యాడు? ఇతడు ఫ్యూన్తో ఎందుకు ఆగిపోయాడు? కొంతమందికి చదువుకునే సామర్థ్యం అంటే ఆర్థిక వనరులు లేక మిగిలిపోతారు. మరి కొంతమంది ఉన్నారే, చదివించగలిగే తల్లిదండ్రులు ఉన్నా కష్టం విలువ తెలియక, కష్టపడితే రేపు భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియక, కష్టం ఒక వ్యక్తిని ఎక్కడ పెడతాదో ఎరుకక సోమరిపోతానికి అలవాటు పడి ఒళ్ళొంచక పని చేయటాన్ని బట్టి, ఒళ్ళొంచక పని చేయకపోవటాన్ని బట్టి చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. తమిళారా నా వైపు చూడండి, అయిపోయింది, ఏదో అయిపోయింది. 2025లో ఓడిపోయేవేమో, 2025లో కష్టపడలేదేమో. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, ఈ 2026 సంవత్సరం నీ చెమటను పెట్టుబడిగా పెట్టు. నీ వ్యాపారంలో అద్భుతాలు దేవుడు సృష్టిస్తాడు, ప్రపంచనాన్ని దేవుడు సృష్టిస్తాడు, నీ చదువుల్లో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. పిల్లలకు కూడా చిన్నతనం నుంచి కష్టపడి చదవటం నేర్పండి, కష్టపడి చదవటం నేర్పండి. వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని, నాన్న చదువు, నాన్న ఇదిరా లెక్క, ఇదిరా ఇలా చదువుకో. ఎందుకో తెలుసా అమ్మా, రేపు నీ భవిష్యత్తు నీ పిల్లలేనమ్మా. ఒక్కళ్ళు కూడా ఆమె అని చెప్పాల. వాళ్ళు ఏమైతే మాకెందుకు అయ్యారు, అట్లా ఉన్నారు కొంతమంది చూస్తుంటే. ఒక్కళ్ళు కూడా అయ్యో నిజమే కదా, రేపు నీ భవిష్యత్తు నీ పిల్లలే. రాజుగారు ఒకసారి చేతి పైకెత్తానే, కైకలూరు రాజుగారు, ఆయన వాళ్ళ కొడుకు డాక్టర్. ఉస్మానియా హాస్పిటల్, ఏ హాస్పిటల్ అమ్మా? ఉస్మానియా కదా, ఉస్మానియా హాస్పిటల్. చక్కగా చర్చకొస్తాడు తమ్ముడు. ఆయన చిన్న వర్క్షాపు, కొడుకు డాక్టర్. వృద్ధాప్యంలో ఎంత హాయిగా బ్రతుకుతారు వాళ్ళు చెప్పంటారా? కాలు మీద కాలు వేసుకొని, ఇంకొక మాట చెప్పండి, కడుపులో నీళ్లు కదలకుండా వృద్ధాప్యం ఎంత హాయిగా సాగిపోద్దాం. నీ పిల్లలు రేపటి నీ భవిష్యత్తు, నీ భవిష్యత్తు. చిన్నతనం నుంచి వాళ్ళని తీర్చిదిద్దండి. కష్టపడి చదువుకోవటం నేర్పండి. విజయం ఎవడి సొంతం కాదు, కష్టజీవుల సొంతం విజయం. ఆమెన్. దేవుడు ఎప్పుడు కూడా దొడ్డి దారి గుండా తన ప్రజలను ఆశీర్వదించాడు. ఏ మార్గం గుండా ఆశీర్వదిస్తాడు? ఆయన రాజు, ఆయన రారాజు రాజమార్గంలోనే నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పుడు త్రోవల గుండా నిన్ను ఆశీర్వదించడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఒకవేళ తప్పుడు త్రోవల ద్వారా నువ్వు ఆశీర్వదించబడిన ఆ ఆశీర్వాదం నిలవదు. కష్టాన్ని నమ్ముకో, దేవుని నమ్ముకో. కష్టపడి పని చేయి, కష్టపడి వ్యాపారం చేయి, కష్టపడి ప్రార్థన చేయి, కష్టపడి శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి ప్రయాసపడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట విజయాన్ని నీకు బానిసగా దేవుడు మార్చునుగాక. పెద్దగా చెప్దామే ఆమేన్. ఇది చెప్పి నేను ముగింపుకి వెళ్తా. నేను ఏలూరులో పాలిటెక్నిక్ చదువుకున్నా. ఏలూరులో ఫస్ట్ ఇయర్ 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా. ఎందుకు ఫెయిల్ అయ్యానంటే 10th క్లాస్ డిస్టింక్షన్ స్టూడెంట్ని. ఇప్పటికీ నాకు గుర్తు, ఆ రోజుల్లో 1991 సంవత్సరంలో 436 మార్కులు వచ్చినాయి. అనండి పెద్దగా. మా కాలంలో ఒకవేళ 10th క్లాస్ పాస్ అయితే ఏమనేవాళ్ళు తెలుసా? అబ్బాయి 10వ తరగతి గెలిచాడంట. మీకు తెలుసా? పాస్ అయ్యేవాడు అనేవాళ్ళు కాదు, రెడ్డన్నా ఏమనేవాళ్ళు? గెలిచాడంట. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే సొక్కల్లో చంద్రుని చూసినట్టు చూసేవాళ్ళు.
డిస్టింక్షన్లో పాస్ అయ్యా. పాలిటెక్నిక్ వచ్చేసరికి ఇంగ్లీష్, నేను చదువుకుంది తెలుగు మీడియం. అర్థం కాక పిచ్చోడిని అయిపోయా. 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా. మా నాన్న కష్టం గుర్తొచ్చింది, మా నాన్న పడిన కష్టం గుర్తొచ్చింది. నన్ను నమ్మి ఏలూరు తీసుకొచ్చి ఎంత కష్టపడి నన్ను చదివిస్తూ ఉంటే ఆ తండ్రికి నమ్మక ద్రోహం చేయకూడదు, చదువుకోవాలా. ట్యూషన్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి, గంటల తరబడి పుస్తకాల దగ్గర కూర్చొని 3 సబ్జెక్టులు పూర్తి చేశా. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 777 మార్కులు వచ్చినాయి నాకు. 1000కి 777, 77.7. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 82% వచ్చిందండి. మొత్తం నేను పాలిటెక్నిక్ 80%తో బయటకు వచ్చా. ఏమండి, ఇప్పుడు 80% కాదు, ఏ సంవత్సరం 1995 సంవత్సరం 80%తో పాస్ అయి బయటకు వచ్చా. ఒకరోజు మా నాన్నగారు ఏలూరు పని మీద వచ్చారు, మా రూమ్ దగ్గరకు వచ్చారు. నన్ను మా నాన్న చూసిన ఆ దృశ్యం చెప్తా. నా ముందు పుస్తకాలు వేసుకొని, ఆ టెక్స్ట్ బుక్ ఈ టెక్స్ట్ బుక్ వేసుకొని, ఒడిలో ప్యాడ్ పెట్టుకొని చక్కగా రాసుకుంటా ఉన్నా. గేట్ దగ్గర నుంచి ఎట్లా చూశాడు, కళ్ళెమని నీళ్ళు పెట్టుకొని, నా కష్టాన్ని నువ్వు వ్యర్థం చేయవన్న సంగతి నాకు తెలుసయ్యా. ఎక్కడుండి కూడా ఇంత కష్టపడి చదువుకున్నావు, నా కష్టాన్ని నువ్వు వృధా చేయవని నాకు తెలుసయ్యా. కళ్ళెమని నీళ్ళు పెట్టుకున్నాడు. ఇప్పటికీ బైబిల్ చదువుకోవాలంటే ఒక బైబిల్ ఒకటి ముందేసుకోను, 10 రకాల పుస్తకాలు ముందేసుకుంటా. ఈ వర్షన్లో ఏం చెప్పారు, హిబ్రూలో ఏముంది, ఆ బైబిల్లో ఏముంది, ప్రభా నాతో మాట్లాడు. గంటల తరబడి దేవుని దగ్గర ప్రయాసపడితే ఒక వర్తమానం మీకు ఇవ్వగలుగుతున్నాను. తమ్ముళ్ళు, కష్టపడండి, కష్టపడండి. ఆ కష్టమే మనల్ని శిఖరాల మీద కూర్చోబెట్టునుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ చాలా విషయాలు ఉన్నాయి. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. చెడుతనమును విడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం అని రాస్తుంది. చెప్పండి ఈ మాట. అంటే రాజమార్గంలో నడవటం అంటే ఏంటి? తల మీద కిరీటం పెట్టుకొని, చేతిలో దండం పెట్టుకొని, నేను రాజునే, నేను వెళ్ళిపోతున్నా, తప్పుకోండిరా అని వెళ్ళేది కాదు. క్రైస్తవ్యంలో రాజమార్గం ఏదై అంటే చెడుతనాన్ని విడిచి నడవటమే యథార్థవంతులకు రాజమార్గం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రభు బిడ్డలారా, నీకు తినటానికి తిండి లేకపోయినా నువ్వు పవిత్రంగా బ్రతుకుతూ దేవుని మార్గంలో నడిస్తే నువ్వెవరివో తెలుసా? రాజమార్గంలో నడిచేవాడివి, రాజమార్గంలో నడిచేదానివి. చెడుతనాన్ని విడిచి దేవుని దగ్గర బ్రతుకుతాం. చెడుతనం ఉందా, దేవుని దయకు మనం దూరం అయిపోతాం. చెడుతనం ఉందా, రేపు దేవుని సన్నిధిలో మనం నిలవబడలేం. 2025 సంవత్సరం ఏ చెడుతనం నీలో ఉన్నా, నీ మాటలో, నీ చూపులో, నీ ఆలోచనల్లో, నీ నడకలో ఏ చెడుతనం నీలో ఉన్నా, ఈ వాక్యం వింటుండగా ఆ చెడుతనాన్ని విసర్జించి దేవునిలో మనం సాగిపోదుం గాక. ముగింపులో అంటాడు, తిరుగుము ఈ పట్టణమునకు, అందరూ తిరుగుము ఈ నీ పట్టణములకు తిరుగుము. ఇంకోసారి తిరుగుము ఈ నీ పట్టణములకు తిరుగుము. ఇంతకీ మన పట్టణం ఏదంటారు? అమ్మ, ప్రకాశం జిల్లా అంటావేమని అనుకున్నా తల్లి. చెప్పండి, మన పట్టణం ఏది అన్నా? మన పట్టణం ఏది? రెడీనా? బోధన కాదు, విజయవాడ కాదు, గుంటూరు కాదు, అమ్మ మీ మిర్యాలగూడ కాదు. మిర్యాలగూడేనా తల్లి? మిర్యాలగూడ కాదు అన్న. మీది నరసాపురం కాదు తమ్ముడా. మీ ఊరి పేరు పాపులపురమా? అదే పార్వతీపురం కాదు, ఒరే చిన్న రేపల్లె కాదు. మన సొంత పట్టణం పరలోక రాజ్యం. ఎప్పటికైనా
మనం అక్కడికి వెళ్ళాల్సిందే. ఎందుకో చెప్పమంటారా? ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా. పక్షులు ఉదయం ఆహారం కొరకు వేట నిమిత్తం బయలుదేరి వెళ్తాయి. పగలంతా తిరిగి 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 సాయంత్రం మరలా ఎక్కడికి వస్తాయి? వాటి గూటి దగ్గరకు వస్తాయి కదా. పక్షులు దాకేందుకమ్మా? ఇప్పుడు ప్రార్థనకి మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇంటి నుంచి వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? అమ్మ మీ ఇంటికి వెళ్ళి అమ్మా ఎక్కడికి వెళ్తారు తల్లి? శ్రీకాకుళమా? ఎక్కడికి? మీ సొంత ఇంటికి వెళ్ళిపోతారు. అట్లాగే మనం అందరం పరలోకపు ఇంటి నుంచి వచ్చాం. ఏ రోజుకైనా మన సొంత ఇంటికి, పరలోకానికి మనం వెళ్ళాలా? దేవుని ఎదుట నిలవబడాలా? దేవుని ఎదుట నిలవబడినప్పుడు మీరు నేను పొందుకోవలసిన ప్రశంస ఏంటో తెలుసా? భలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన చిన్న జీవితంలో నా కొరకు నువ్వు బ్రతికావు. అద్భుతం. నా కొరకు నమ్మకంగా బ్రతికావు. నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకో అని నిన్ను గూర్చి దేవుడు మాట్లాడేటట్లుగా అలాంటి నమ్మకమైన జీవితం దేవుని కొరకు జీవించుదాం గాక. ఇక ఇటు అటు ఊగిసలాడద్దు, ఇటు అటు చూడొద్దు. అందుకని బైబిల్లో రాస్తుంది కదా, నీ దృష్టి ఇటు అటు ఉండక నీ కనురెప్పలకు సూటిగా ఉండనివ్వండి. చూడండి, పీత నడక ఎప్పుడైనా చూసారా? పీత 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 పరిస్థితి ఏంటంటే, చూసేది ఇటు చూస్తుంది, ఇటు చూస్తుంది, నడిచేది ఇటు నడుస్తుంది. పీత బుద్ధి మనకొద్దు, పీత బుద్ధి మనకొద్దు. ఒకే దృష్టి, దేవుడు పరలోకం, దేవుడు పరలోకం, దేవుడు పరలోకం. ఇదే దృష్టితో మనం బ్రతుకుతాం కాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.